హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు వావ్ మామ్. నేను మీ విజయమోహన్ మీ అందరి ముందుకొచ్చేసాను హ్యాపీ వీకెండ్ తోటి. మరి ఈ వీకెండ్‌లో ఒక మంచి వ్లాగ్ తోటైతే మీ ముందుకొచ్చేసానండి. ఈ వ్లాగ్ నేను హైదరాబాద్‌లో ఉన్నప్పుడు చేసిందే. ప్రస్తుతం నేను ఇంకా కాకినాడలోనే ఉన్నాను. ఇన్ని రోజులైంది కాకినాడలోనే ఎందుకున్నాను అనే సందేహం మీకు రావచ్చు. అది ఎందుకు నేనిక్కడ ఉన్నాను అంటే, పడ్డానండి ప్రేమలో మరి విడ్డూరంగా ఉందిలే ఇది. అవునండి. నిజంగానే ప్రేమలో పడ్డాను. సో, అందుకే నేను హైదరాబాద్ రావట్లేదనమాట. సో, ఎవరితో పడ్డాను, ఏంటి అనేది సస్పెన్స్. సో, వీడియో మొత్తం చూస్తే ఎండింగ్‌లో మీకే అర్థమైపోయి ఉంటుంది. యెస్. హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు వామో. ఈరోజు నేను, మా మోహను, మా రచ్చు, బంటి, రాజు అందరం కలిసి మా ఫ్యామిలీ మొత్తం కలిసి యాదగిరిగుట్ట మరి కంప్లీట్‌గా పునరుద్ధరణ చేశారు. ఆ పాత యాదగిరిగుట్టను మేము చాలాసార్లు చూసాము. బట్ ఈ కొత్త యాదగిరిగుట్టనైతే ఎప్పుడు చూడలేదు. ఈసారి మేము స్పెషల్‌గా కొత్త యాదగిరిగుట్టను చూడడానికి, దర్శించుకోవడానికి వచ్చాము. మాకు దర్శనం అయిపోయింది. చాలా చాలా బాగుంది. అసలు ఎంత బాగుందో కన్‌స్ట్రక్షన్ అది చాలా బాగా చేశారు. నిర్మాణం అయితే చాలా బాగుంది. కాకపోతే కొన్ని కమర్షియల్ దృష్ట్యా కొంచెం పెరిగింది కాబట్టి మనం ఏం చేయలేము. కొంతమంది కొంచెం కమర్షియల్‌గా చాలా ఎక్కువగా ఉంది ఇక్కడ కొన్ని ప్లేసెస్. బట్ ఈ వెదర్, ఈ అట్మాస్ఫియర్ అండ్ ఈ గుడి నిర్మాణము ఇవి అయితే మాత్రం ఆసమ్ ఉన్నాయండి. అసలు నిజంగా ప్రతి ఒక్కరు ఒక్కసారైనా లైఫ్ టైంలో ఒక్కసారైనా చూడొచ్చు, చూసి రావాలి. అండ్ నాకైతే చాలా బాగుంది. బయట చాలా ఇంకా లోపల కంటే ఎక్కువ బయట ఇంకా చాలా ప్లెజెంట్గా ఉంది. ఈ అట్మాస్ఫియర్కి దానికి చాలా చాలా బాగుంది. అండ్ ఇక్కడ హైదరాబాద్కి ఎవరైనా వస్తే కనుక తప్పకుండా యాదగిరిగుట్టకు వచ్చి ఒక్కసారైనా దర్శనం చేసుకుని వెళ్ళండి. ఫొటోస్ చూస్తుంటే మీకు అర్థమైపోయి ఉంటుంది వ్లాగ్ ఏంటి అనేసి. తెలంగాణలో చాలా చారిత్రక పుణ్యస్థలమైన యాదగిరిగుట్టకి నేను మా ఫ్యామిలీతో కలిసి వెళ్ళాను. సో, అక్కడ మా ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంది, ఏంటి అనేది మేము రెగ్యులర్‌గా వెళ్తూనే ఉంటాము. బట్ అక్కడ కొంచెం రీకన్‌స్ట్రక్షన్ అయ్యాక ఎలా జరిగింది, ఎలా ఉంది అనేది నేను మీకు చూపించడానికి ఈ వ్లాగ్ చేశాను. మరి ఈ వ్లాగ్ అంతా చూసే కంటే ముందు మన ఛానల్‌ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరున్నా గానీ ప్లీజ్ అండి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయడం మర్చిపోకండి. అలాగే సబ్స్క్రైబర్స్ కొత్తగా వచ్చిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. మరి వ్యూస్, లైక్స్, కామెంట్స్ పెట్టండబ్బా ప్లీజ్. అండ్ సబ్స్క్రైబ్ కూడా పెంచండి ప్లీజ్. అండ్ అలాగే వ్లాగ్‌లోకి వెళ్ళిపోదాం. ఓకేనా? పదండి. సో, మాటల్లోనే యాదగిరిగుట్టకైతే రీచ్ అయిపోయాము. భువనగిరి కోట ఇవన్నీ దాటుకుంటూ యాదగిరిగుట్టకి వచ్చేసాము. యాదగిరిగుట్ట వచ్చేసి మనకి హైదరాబాద్‌కి చాలా దగ్గరలో ఉంటుంది. నియర్లీ 2 అవర్స్ జర్నీ అనమాట. సో, మేము రెగ్యులర్‌గా ఎక్కువగా వెళ్తూ ఉంటాము. బట్ కన్‌స్ట్రక్షన్ అయిన తర్వాత మేము వెళ్ళడం జరగలేదనమాట. సో, తర్వాత అందుకనే మేము అందరం కలిసి ఒకసారి లక్ష్మీ నరసింహస్వామి దర్శనం చేసుకుందామని చెప్పేసి వెళ్ళిపోయాము. సో, చూస్తున్నారా బయట దూరం నుంచి చూస్తూనే ఒక మంచి బ్యూటిఫుల్ లొకేషన్, ఒక మంచి సీనరీ లాగా కనిపిస్తున్నాయి. గుడి, గోపురము, మెట్లు ఇవన్నీ కూడా చాలా క్లియర్‌గా చక్కగా కనిపిస్తున్నాయి కదా! అవుతుంది ఇక్కడ కన్స్ట్రక్షన్. ఇంకెన్ని రోజులు చేస్తారు కన్స్ట్రక్షన్? కానీ నాన్న ఈ కన్స్ట్రక్షన్ మనం అప్పుడు గుడికి వచ్చినప్పటి నుంచి అవుతుంది నాన్న కన్స్ట్రక్షన్. అవును ఇలా లేదు. వింటున్నారుగా మా రచ్చు ఆశ్చర్యపోతుందనమాట. ఎందుకంటే మేము వాళ్ళ చిన్నప్పుడు వచ్చినప్పుడు రెగ్యులర్‌గా వచ్చినప్పుడు అప్పుడు ఇలాగ లేకుండే అనమాట. రోడ్డంతా మట్టి రోడ్డు చాలా భయంకరంగా ఉండింది. కొండలు, గుట్టలు అంతా అసలు డెవలప్‌మెంట్ లేకుండే. బట్ బానే చేశారు. డెవలప్‌మెంట్ అయితే బాగా చేశారు అని అనిపించింది. లోపలికెళ్ళి చూస్తే తెలుస్తుంది. నరసింహస్వామి గుడి మెయింటెనెన్స్ ఎలా ఉంది, ఏంటి అనేది తెలిసిపోతుంది. సో, చాలా చాలా బావుంది దూరం నుంచయితే. చాలా రష్ ఉంది. పైన ఫుల్ అంట పార్కింగ్ అన్ని. సో, కార్‌లో వెళ్ళేవాళ్ళు గుట్టపైకి వెళ్ళాలి అంటే 500 అంట ఎంట్రన్స్. సో, ఎంట్రన్స్ ఫీ వచ్చేసి రూ. 500 అంటే మామూలా అండి చెప్పండి? అసలు నిజంగా అమ్మా! బాప్రే! అనిపించింది. సో, అందరూ కూడా చాలామంది ఇంకా మాకు అక్కడ కనిపించిన వాళ్ళు కూడా చెప్పారు. కార్ అక్కడ పార్క్ చేసేసి బస్ ఎక్కి వెళ్ళిపోండి. బస్ అయితే చాలా ఈజీగా మీరు వెళ్ళిపోవచ్చు. ఫ్రీ కూడా. చక్కగా బస్ సర్వీస్ ఉంటుంది. వెళ్ళండి అని చెప్పారు. సో, ఇక్కడ బస్ స్టాప్‌లో నుంచున్నాము. బస్
బస్సు ఎక్కాము. వెళ్ళేప్పుడైతే బస్సు బాగానే ఎక్కాం, కానీ వచ్చేప్పుడు అయ్యిందండి మా తంటాలు మామూలుగా లేవు. అది కూడా చెప్తాను వినేయండి. అసలు ఒక పెద్ద యుద్ధమే జరిగింది మాకు బస్సులో ఫస్ట్ టైం. అండ్ మా బంటి మరచ్చు బస్సు ఎక్కడం చాలా రేర్. అండ్ ఆ టైంలో వాళ్ళు బస్సు ఎక్కిన రోజు, ఆ రోజు చూడాలి అసలు. అబ్బబ్బబ్బబ్బా, మామూలుగా కాదు, పిచ్చిగా నవ్వుకున్నాం మేము. మస్తు మజా వచ్చింది. ఎక్స్పీరియన్స్ అవ్వాలి ఇలాంటివి కూడా అనిపించింది. సో అలాగా పైకి అయితే బస్సు ఎక్కేసి గుట్ట మీదకి నరసింహస్వామి టెంపుల్ దగ్గరికి ఆపేస్తున్నారు బస్ వాళ్ళని. సో అక్కడైతే దిగిపోయాం మేము. సో ఇక్కడ చెప్పులు అవి వదిలేసి స్పెషల్ దర్శనం అని చెప్పేసి కొంచెం ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళకి డబ్బులు కట్టేసి మనము స్పెషల్ దర్శనం అని చెప్పేసి మర్యాదగా చక్కగా లిఫ్ట్ అది ఎక్కించి పంపించేశారు. బాగానే గుడి చుట్టూ అసలైతే యాక్చువల్గా గుడి చుట్టూ మెట్లు ఉంటాయి, అవన్నీ ఎక్కుతూ మొత్తం తిరిగి వెళ్ళాలి. బట్ స్పెషల్ దర్శనం ఉన్న వాళ్ళు ఇలాగా లిఫ్ట్లోంచి అట్లా వెళ్ళిపోవచ్చట. సో ఓకే, మేమైతే సరే అని చెప్పేసి వెళ్ళాము. కొంచెం తొందరగా రష్ అయితే చాలా ఉండింది ఆ రోజు, వీకెండ్లో వెళ్ళాం కాబట్టి. సో చాలా మర్యాదగా లిఫ్ట్ అది ఎక్కించి పంపించారు. వచ్చేప్పుడు మాత్రం లిఫ్ట్ లేదు, గడిద గుడ్డు లేదు, మామూలుగా వెళ్ళిపోండి అనేది తోసేశారనమాట వాళ్ళకి. అంటే వాళ్ళ పని అయితే అయిపోయింది కదండి, అందుకని. సో అలాగా కమర్షియల్గా ఉన్నారు కొంచెము. సో మేము లిఫ్ట్ ఎక్కి పైకి వెళ్ళాము. సో ఇక్కడ ఎంట్రన్స్ దగ్గర చూస్తేనే అదిరిపోతుంది గుడి అయితే. ఎలిఫాన్స్ తోటి వాటితోటి మొత్తం ముఖద్వారం అంతా కూడా చాలా చక్కగా చేశారు. నిజంగా వాల్ అనుకున్నాను నేను, బట్ పైకి వెళ్ళి చూశాక తెలిసింది కొంచెం ప్లేస్ అంతా కూడా ఫైబర్తో చేసేసారు. ఫైబర్ మౌల్స్ ఉంటాయి కదా, ఆ మౌల్స్ పెట్టేసి వాళ్ళు వాల్కి అతికిచ్చి చేసేసారనమాట. సో మ్యూరల్ ఆర్టిస్ట్ని కాబట్టి నాకు కొంచెం అర్థమైపోయింది అది ఫైబర్ అని చెప్పేసి. చాలామందికి దూరం నుంచి చూసిన వాళ్ళు ఎవరికైనా అయితే వాల్ తోటే అలా కట్టారా అని అనిపించింది అనమాట. బట్ నిజానికి అది ఫైబర్ తోటి మౌల్స్ చేసి అలా అతికిచ్చేశారు గోడకంతా కూడా. సో ఓకే, అంత బాగానే ఉంది. బట్ లోపలికి వెళ్ళాము, దర్శనం అంతా బాగా జరిగింది, అంతా చాలా చాలా బాగుంది. బట్ లోపల మాత్రం దర్శనం అసలు ఒక్క సెకండ్ కూడా ఉండలేదండి ఎవరిని కూడా. ఎంత కమర్షియల్ ఉన్నారంటే అసలు మనీ మైండెడ్ ఉన్నారు కంప్లీట్గా. అండ్ దేవుణ్ణి ఇలా చూసుకున్నట్టు కూడా అనిపించలేదు మాకు, అంత రష్ ఉంది, అలా తోసేస్తున్నారు. అసలు ఎక్కడ ప్రశాంతంగా దేవుణ్ణి దర్శనం చేసుకోవడానికి కూడా అంత ఇదిగా అనిపించలేదు. నాకైతే సాటిస్ఫాక్షన్ లేకుండే అనమాట. నిజానికి అసలు మనం చిన్న చిన్న గుళ్ళు వెళ్తేనే అదే చక్కగా ఆ స్వామి దర్శనం అవుతుంది, అన్నీ చూసాము, మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటాము. బట్ ఇక్కడ మాత్రం కంప్లీట్గా తోసేస్తూ ఉన్నారనమాట. కనీసం లోపల కూర్చొనియట్లేదు, అంత ఫాస్ట్గా పంపించేస్తున్నారు. సో ఆలయంలో దర్శనం అయితే చేసేసుకున్నాము. దర్శనం చేసుకుని ఆ లోపలంతా చూసేసి బయటకు వచ్చేసాము. బయట మాత్రం అసలు ఎలా పడితే అలా ఉంచేశారు, జనాలు చాలామంది ఉన్నారు. అండ్ కంప్లీట్గా ఆలయం చుట్టూ కూడా ఎంత అందంగా ఉన్నాయంటే చెక్కడాలు చాలా చాలా బాగా చేశారు. కంప్లీట్గా ఎట్లా ఉందంటే సినిమా సెట్లా ఉంది. ఎక్కడ ఒక డివోషనల్ స్పిరిచువల్ ఫీలింగ్ అనిపించలేదు మా ఇంట్లో మా వాళ్ళ ఎవరికి కూడా. నాకు కూడా ఒక స్పిరిచువల్ ఫీలింగ్ రాలేదు. అది ఒక సినిమా సెట్టింగ్, ఏదో ఒక పార్క్కి వెళ్ళాము, ఏదో పిక్నిక్ వెళ్ళాము అన్నట్టు అనిపించింది అనమాట. అంతకుముందు యాదగిరిగుట్ట వెళ్ళినప్పుడు మాత్రం అట్లా ఉండేది కాదు. చాలా డివోషనల్గా చాలా చక్కగా అనిపించేది. ఎందుకంటే నిజంగా ఉండేవారు, ఆ స్వామి దర్శనం అయ్యేది. బట్ ఇక్కడ మాత్రం అలాగా స్వయంభూ దర్శనం లేదు, ఏది లేదనమాట. కంప్లీట్గా సినిమా సెట్టింగ్ లాగా ఉండింది తప్పితే ఏదో పిక్నిక్కి వెళ్ళి వచ్చినట్టుగా ఎంజాయ్ చేస్తున్నారు జనాలు కూడా. అలాగే మొత్తం అంతా ఎక్కడ పడితే అక్కడ సెల్ఫీలు తీసుకుంటూ వీడియోలు తీసుకుంటూ అదే విధంగా ఉన్నారు. లోపల అయితే స్వామి దర్శనం చేసేసుకొని మేము కూడా పైకి వచ్చేసి బయట మొత్తం అంతా చుట్టూ చూసుకుంటూ అలాగా ఎంజాయ్ చేశాను అనమాట. ఇంకా మీరే చూసేయండి, నేను వీడియోలో చూపిస్తాను. ఇంకెక్కువ వాకుండా మీరు వీడియో మొత్తం చూసేయండి, సరేనా? ఒకప్పుడు ప్రసాదం మీకు అడుగుతుండే రాజు, అది ఆ పోలీస్ స్టేషన్ కాంప్లెక్స్ అని చూడు, ఇంకా పక్కకు ఉంటుండే ఆనే ఇప్పుడు కూడా ప్రసాదం కింద దీని కింద ఉంది, దీని కింద ఉంది మనకి, దీని కింద చెట్లు
అమ్మా బంటి రచ్చు మీ ఏమైనా 2-3 ఫ్యామిలీ సో ఇక్కడ మా మోహన్ అయితే తన క్రియేటివిటీ అంతా చూపించేస్తూ జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేసేస్తూ ఫొటోస్ తీసేసాడు అనమాట మా అందరికీ కూడా. ఫుల్గా అసలు ప్లేసెస్ అన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి. చాలా ఎట్లా అంటే యాంటిక్ టైప్లో ఉందన్నమాట గుడి అంతా కూడా. చెప్పాను కదా సినిమా సెట్టింగ్ లాగా ఉంది కాబట్టి మనం ఎక్కడ చూసినా ఫొటోస్ తీసుకోవచ్చు, వీడియోస్ తీసుకోవచ్చు అండ్ రీల్స్ చేసుకోవచ్చు. అలా ఉందన్నమాట గుడి బయట అంతా కూడా ఆ విధంగా ఉంది. సో చాలామంది అలాగే దిగుతూ ఉన్నారు. అండ్ ఇక్కడ ఈ యాదగిరిగుట్టలో నాకు చాలా బాగా నచ్చింది ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ భగవద్గీతని బీజిఎం లాగా పెట్టారనమాట. సో కంటిన్యూస్గా భగవద్గీత ప్లే అవుతూనే ఉంది. సో యాక్చువల్గా నేను ఎందుకు అని చెప్తున్నాను అంటే ఇప్పుడు పిల్లలందరూ కూడా భగవద్గీతని ఒక చెడు పరిస్థితుల్లో మాత్రమే వింటూ ఉంటారు. నేను ఈ విషయాన్ని మా దూరదర్శన్ ధర్మ సందేహాల్లో కూడా గురుగారిని అడిగి చెప్పించాను ఆయనతోటి. సో భగవద్గీతని ఒక చెడు ప్లేసెస్లో చెడు సమయంలో మాత్రమే పెట్టడం అనేది తప్పు. అది అసలు భగవద్గీతని ఎప్పుడు కూడా మనని మోటివేట్ చేసుకోవడానికి కృష్ణుడు మనకి అర్జునుడికి ఉపదేశించినవన్నీ కూడా మనం చక్కగా మోటివేట్ చేసుకోవడానికి యూజ్ చేసుకోవాలి. సో అలాంటి భగవద్గీతని మనం చెడు సమయంలో ఎక్కువగా పెట్టడము చాలామంది వాడుతూ ఉంటారు. సో ఇప్పుడు పిల్లలు అయితే చాలామంది అదే భగవద్గీత అని అనుకుంటూ ఉంటారు కూడా చాలామంది. బట్ అదంతా క్రాస్ చేసి ఇక్కడ యాదగిరిగుట్టలో భగవద్గీతని చక్కగా బీజిఎంలా ప్లే చేయడం చాలా చక్కగా అనిపించింది, చాలా మంచిగా అనిపించింది అనమాట. ఎందుకంటే మనం అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే భగవద్గీతని ఓన్లీ అలాంటి టైంలో మాత్రం కాదు వాడేది. సో మంచి సమయంలో మనల్ని మనం మోటివేట్ చేసుకోవడం కోసం వాడేది భగవద్గీత అనమాట. మా రచ్చు అయితే భగవద్గీత వింటే చాలా భయపడిపోయేది. ఎందుకంటే అమ్మ అసలు ఆ ఒక టైప్ ఆఫ్ సిచ్యుయేషన్స్ అన్నీ గుర్తొస్తున్నాయని భయపడేది అనమాట. సో అందుకే నేను చెప్తున్నాను అది భగవద్గీతని అలా వాడద్దు ప్లీజ్. చూసారా మా రచ్చు బంటి అయితే ఎట్లా పరిగెత్తుతున్నారంటే ఫొటోస్ వీడియోస్ తీస్తున్నానని పరుగులు పెడుతున్నారనమాట. మరి మేము వెళ్ళింది కార్తీక మాసంలో కాబట్టి అక్కడ కార్తీక మాస దీపారాధన కూడా ఉందన్నమాట. సో అక్కడ దీపం వెలిగిద్దాము అంటే దీపం వచ్చేసి 100 రూపాయలంట ఒక్క దీపం. అందులో ఒత్తులు కూడా 365 ఒత్తులు కూడా లేవు అనమాట. సో ఒక్కొక్క దీపానికి 100 వసూలు చేస్తున్నారు. అండ్ లైట్ల వెలుగులో అయితే యాదగిరిగుట్ట సూపర్గా కనిపించిందండి. ఎంత అందంగా ఉందంటే అద్భుతంగా ఉంది. చాలా చాలా నచ్చింది నాకు. అసలు ప్లెజెంట్ అట్మాస్ఫియర్ అండ్ గుట్ట మీద ఉంది కాబట్టి కొంచెం చలిగా ఉండి చాలా చాలా బాగుందనమాట. అసలు చాలా ఆసమ్గా అనిపించింది. సో మిగిలినవన్నీ మనం పక్కకు పెట్టేస్తే అట్మాస్ఫియర్ అండ్ వెదర్ ఆ ప్లేస్ అంతా కూడా చాలా ప్లెజెంట్గా చాలా బాగా నచ్చింది. వెనక చక్కగా భగవద్గీత ప్లే అవ్వడము ఇదంతా కూడా చాలా చాలా నచ్చింది నాకు. సో ఇక్కడ గోల్డెన్ కలర్ గోపురాలు కనిపిస్తున్నాయి కదా, ఇక్కడైతే మెట్లు దిగి కిందకి వెళ్తే ప్రసాదాలు అవన్నీ ఉన్నాయన్నమాట. సో ప్రసాదాలు కూడా చాలా కాస్ట్లీ ఉన్నాయి అండ్ అస్సలు టేస్ట్ లేదు. ఓకే, సో అదంతా వదిలేస్తే ఈ ప్లేస్ అంతా కూడా చాలా ఓపెన్గా ఉండేది. అందరూ అలా నించుని భక్తులందరూ అలాగా దేవుడి దర్శనానికి కింద గుట్ట మీద నుంచి వస్తూ ఉండేవాళ్ళు. బట్ ఇప్పుడైతే చక్కగా గోపురాలు కట్టేసి మొత్తం అంతా గోల్డ్ కలర్ కనిపిస్తుంది కదా, అదంతా కూడా భక్తులు వెళ్ళే రూట్ అనమాట. సో ఆ ఆలయం లోపలికి సందర్శించే రూట్ అదంతా కూడా అలా అరేంజ్ చేశారు. అండ్ రష్ అయితే చాలా భయంకరంగా ఉంది. ఎంతమంది భక్తులు వస్తున్నారో ఆ టైంకి. అండ్ ఈవినింగ్ అవుతున్న కొద్దీ జనం ఎక్కువగా వస్తూ ఉండే అన్నమాట అక్కడికి. ఉంది చాలా రష్ ఉంది. వీకెండ్స్ సండేస్ వస్తే మాత్రం విపరీతమైన రష్ ఉంటుంది. సో అది అవాయిడ్ చేసుకోండి, మరియు అవసరమైతే వెళ్ళండి.
అండ్ ఇక్కడ వచ్చేసి కమర్షియల్ అని నేను ఇంకా వీడియో అసలు ఇక్కడ మా ఎక్స్పీరియన్స్ ఏంటి అనేది మీరు వీడియో ఎండింగ్లో కూడా చూడండి. ఇంకొక విషయం నేను చెప్తాను అన్నాను కదా, బస్సు మేము రిటర్న్లో బస్సు ఎక్కామండి. ఆ బస్సులకైతే అసలు ఎంత రష్ అంటే విపరీతమైన రష్. పాపం మా బంటోడు మా రచ్చోడైతే నలిగిపోయారు. అసలు కొట్టేసుకుంటున్నారండి, జుట్లు కొట్టేసుకోవడము బస్సు ఎక్కడానికి సీట్ల కోసం అనమాట. జస్ట్ హార్డ్లీ 10 minutes కూడా అవ్వదు నుంచోడానికి. అలాంటిది బస్సు ఎక్కి అందులో సీట్లు కావాలని చెప్పి నుంచోవడం కోసము అబ్బా జనాలు అయితే విపరీతంగా అసలు ఎంత చెత్తగా బిహేవ్ చేశారంటే చీరలు లాగేసుకోవడము, జడలు లాగేసుకోవడము, జుట్టు పట్టుకుని లాగేయడము అట్లా చేశారనమాట. అసలు భయంకరంగా ఉండింది మాకైతే రిటర్న్లో బస్సు ఎక్కేప్పుడు. ఇంకా మా బంటోడికి రచ్చోడికి అయితే ఏడుపు ఒక్కటే తక్కువ. అసలు కంప్లీట్గా ఫుల్ కామెడీ వచ్చింది. మాకు కాసేపు కోపం వచ్చింది, బాధ అనిపించింది, కానీ ఇంకా బస్సు ఎక్కి దిగాక మాత్రం మాకు ఫుల్ కామెడీ అనిపించింది అనమాట. ఫుల్గా నవ్వుకున్నాము. ఇది ఒక టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అందరూ ఫేస్ చేయాల్సిందే ఇలాంటివి కూడా. సో అదనమాట అలా జరిగింది. సో మేము అంతా దిగి కిందకు వచ్చేసాము. ఇట్లా ఫ్రస్ట్రేషన్లో ఉన్నామంటే ప్రతి ఒక్కటి కమర్షియల్. ఈడ దిగి కారు పెట్టినప్పటి నుంచి కారు కొండపై పోవాలంటే 500 రూపీస్, వాటర్ బాటిల్ 50 రూపాయలు ఉన్నాయి, ప్రసాదం ఏది బాగలేదు. ఇంకెందు విజయం మనం పెట్టింది దీపము, చిన్న దీపము 100 రూపాయలు, కొబ్బరికాయ 150 రూపాయలు. దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే బాగా డబ్బున్నోడే గుడికి రావాలి. అట్లా చేసి పెట్టింది గుడికి. అది అంతే. కనీసం ఒక పల్లి లేదు, ఒకటేంటి మినపప్పు, ఒక శనగపప్పు లేదు, పోపు లేదు, కనీసం జీలకర్ర కూడా లేదు. జస్ట్ అన్నం పుల్లగా ఉంది. అన్నం పుల్లగా. ఇవాళ లడ్డు ఇది లడ్డా హల్వానా కేసర కూడా 30 రూపాయలు లడ్డు. సొల్లు నా కొడుకు. నేను అంటాను అట్లనే అంటా మరి సొల్లు నా కొడుకు. అదే ఇంకా చాలా చిన్న బూత్. ఐ మీన్ అదే వర్డ్. ఇది వీళ్ళ మెయింటెనెన్స్. రాజు నీకు ఎట్లుంది పులిహోర చెప్పు. అసలు బాగాలేదా? ప్రిఫర్ చేయొద్దు. ఒక్క ప్యాకెట్ తీసుకుని వెళ్ళిపోయింది ఫ్యామిలీ మొత్తం. అంటే అది కూడా ప్రసాదం కాబట్టి. ఇంత అన్యాయమా మరి? పార్కింగ్ ఇండియా మొత్తంలో ఎక్కడ ఉండదు 500. ఏ గుడి దగ్గర ఉండదు కార్ పార్కింగ్ 500 అండి. ఎంట్రన్స్ ఇండియా మొత్తంలో ఎక్కడ ఉండదు. అందుకే సార్ కేసీఆర్ గారు విన్నవాళ్ళే బాగా. ఈసారి కేసీఆర్ ఓడిపోయిన కారణం నరసింహస్వామి ఉసురు తగిలింది. లేబెట్టు. సో విన్నారు కదా కేసీఆర్ చేసిన ఘనత అంతా. సో తెలంగాణని చాలామంది చాలా మెచ్చుకున్నారు. దూరపు కొండల నునుపు అని చాలామంది అలాగే మెచ్చుకుంటూ ఉంటారు. బట్ అక్కడ ఉన్న వాళ్ళకి మాత్రం తేడాలు ఏంటి అనేది క్లియర్గా తెలిసిపోతూ ఉంటాయి. సో ఇదండి అక్కడ యాదగిరిగుట్ట సిచ్యుయేషన్, మా ఎక్స్పీరియన్స్లు మేము షేర్ చేసాము. ఎవరు ఏమైనా అనుకోండి పర్లేదు, బట్ బాగా డబ్బులు పెట్టుకుని వెళ్ళే వాళ్ళు మాత్రమే ఆ గుడి దర్శనానికి వెళ్ళాలి అన్నట్టు అనిపించింది అనమాట. సో అక్కడి నుంచి బయలుదేరి మేము చక్కగా వస్తూ దగ్గరలో ఉన్న సురేంద్రపురి, కాకపోతే ఆ టైంకి క్లోజ్ అయిపోయింది. సో అలాగా సురేంద్రపురి బయట నుంచే అలా చూసేసి ఇంటికి వచ్చేసామన్నమాట. సో ఇంటికి వచ్చేప్పటికి మాకు ఆల్మోస్ట్ 11 o'clock అయిపోయింది. సో హోటల్కి వెళ్ళి ఫుడ్ తినేసి హ్యాపీగా పడుకున్నాము. అదండి ఈరోజు మా యాదగిరిగుట్ట బ్లాగ్ అనమాట. మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీ ఎక్స్పీరియన్సెస్ ఏమైనా ఉంటే కనుక నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. అండ్ అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. కీప్ సపోర్టింగ్. లవ్ యూ.